ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లతో కలిపి 52 మంది బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ బైపోల్ కోసం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 2,88,189 మంది, మహిళలు 1,75,645 మంది, ఇతరులు 5 ఉన్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నల్గొండ జిల్లా నుంచి శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, పోలింగ్ ఎలా సాగుతుంది? గుడ్ మార్నింగ్ చంద్రిగా. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో వచ్చి ఓటు హక్కును తాము వినియోగించుకున్నారు. మొత్తం కూడా ఓవరాల్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్కు సంబంధించి 605 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 1,66,448 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 12 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటు స్థానాల్లోని అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి చోట కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. అదేవిధంగా ఎవరైతే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులకు సంబంధించి ప్రచారం చేసే వాళ్ళు 100 మీటర్ల అవతలనే ఉండే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఓవైపు ఇప్పటికే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వస్తూ ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద అంటే లిమిటెడ్ మెంబర్స్ దీనికి ఉంటారు. ఓవరాల్గా కూడా చాలా లిమిటెడ్ మెంబర్సే ఉండడంతో వాళ్ళంతా కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు నిన్న మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ఎండలు ఉండేవి, కానీ ఈరోజు వెదర్ ఉదయం నుంచి కూడా చాలా కూల్గా ఉన్నది. సో దాంతో చాలామంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఓటర్లు ఉన్నారో తమ ఓటుకు వినియోగించుకునేందుకు మార్నింగే క్యూ లైన్లో వస్తున్నారు. ఎక్కడ కూడా మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూస్తే మాత్రం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 52 మంది అభ్యర్థులలో ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు ఇండిపెండెంట్లు కూడా అశోక్ గౌడ్, అదేవిధంగా చాలామంది కూడా ఇండిపెండెంట్లు కూడా పోటీలో ఉన్నారు. వాళ్ళంతా ఇప్పటికే ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయో పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రాలను కూడా తనిఖీలు చేస్తూ మొత్తం కూడా తిరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఎవరైతే అందుబాటులో పోలింగ్ కేంద్రాలు ఉన్నారో వాళ్ళు తిరుగుతున్నారు. ఇక వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఓట్ల సంఖ్య కొంత తగ్గినప్పటికీ కూడా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు. ఓటర్లు కూడా ఎవరైతే అంటే గతానికి చూస్తే ఈసారి కొంత తగ్గింది, కానీ ప్రతి ఓటు చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఎంత సీరియస్గా అభ్యర్థులు చేశారో ప్రతి ఓటరు కూడా పోలింగ్ బూత్కి వచ్చే విధంగా కూడా వాళ్ళను పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఎవరైతే ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లను కూడా పిలుస్తున్నారు, వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారు. సార్ ఎట్లా ఉంది? క్యూ లైన్ ఏం లేదనుకుంటే హడావిడి లేదు? హడావిడి ఏం లేదండి, క్యూ లైన్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉంది ప్రస్తుతానికి అయితే. జనరల్గా గ్రాడ్యుయేట్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా లాస్ట్ టైము అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు కూడా దాదాపు 20,000 ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నాయి. అంటే కొంత అవగాహన కోసం ఫ్లెక్సీలు ఇట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయండి, ఫ్లెక్సీలు అవి పెట్టారు. కొంచెం ఓటర్ల లిస్ట్ కొందరివి నంబర్లు అవి తెలవని వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుంది. అంటే సీరియల్ నెంబర్ కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆ నెంబర్లు చూసుకోవడానికి ఓటర్ లిస్ట్ కొంచెం చూసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే పోలింగ్ స్లిప్లు ముందుగానే పంపిణీ చేశారు, అది గవర్నమెంట్ రాలేదండి. పోలింగ్ స్లిప్లు అయితే మాకైతే రాలేదు, మాకున్న ఇంట్లో ఉన్న 6గురికి ఎవరికి రాలేదు. మధ్యలో ఎవరో ఈ క్యాండిడేట్లే ఫోన్ చేసి మీ సీరియల్ నెంబర్ను ఇద్దరిది చెప్పారు, మిగతా వాళ్ళు అడిగితే ఎవరికి తెలవలేదు సరిగ్గా. అది కొంచెం ఇబ్బంది ఉన్నట్టు అనిపిస్తుంది. మరి సో అందరూ మరి 6 ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టే 4 వినియోగించుకుంటున్నాం. ఇద్దరికి కొంచెం వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ రావడానికి వీలు లేకపోయింది, వాళ్ళకి తప్పని పరిస్థితి అయ్యి. కాబట్టి సో ఇంకా మెసేజ్ ఏమి ఇస్తారు ఈ గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఈ ఓట్లు వేసేవాళ్ళు? అంటే జనరల్గా చదువుకున్న వాళ్ళు కాబట్టి, విజ్ఞానవంతులు కాబట్టి ఓటు హక్కును వినియోగించుకొని దేశ భవిష్యత్తుకి
వాళ్ళ ఓటుని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాము. ఇది అంటే ఓటర్లు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే ఏం లేవు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వచ్చి ఓటక్కును వినియోగించుకుని వెళ్ళే విధంగా పంపిస్తున్నారు. మరోవైపు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఎక్కడైనా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అదేవిధంగా సెల్ ఫోన్లను కూడా లోపలికి అనుమతించడం లేదు. పోలీసులు తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ ఏవైతే ఐడి కార్డులు ఇచ్చాయో గవర్నమెంట్ తరపున ఇచ్చిన ఐడి కార్డులకు సంబంధించి ఉన్న తర్వాతనే వాళ్ళు ఓటకు వినియోగించుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. దాంతో ఐడి కార్డుతో పాటు పోలింగ్ బూత్కు సంబంధించిన స్లిప్, ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు, ఇట్లా వాళ్ళకి లైసెన్స్, ఇట్లా ఏ లైన్ 12 ఐడి కార్డులకు సంబంధించి ఏది ఇచ్చినా కానీ ఏది చూపించినా కానీ వాళ్ళు ఓటకు వినియోగించుకునే విధంగా చూపిస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించిన ముందు ఎవరైతే ఓటర్ వస్తారో ముందుగా వాళ్ళ అవగాహన కోసం ఇక్కడ లోపల ఉండే బ్యాలెట్ని ఇక్కడ నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి 1 నుంచి 52 మంది వరకు కూడా ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఇక్కడ బ్యాలెట్ పేపర్ని ఇక్కడ చేశారు. జంబో బ్యాలెట్ పేపర్ అంటారు. ఇది సీరియల్ పద్ధతిలో అంటే ఏవైతే తెలుగు అంకెల ప్రకారం 1, 2 ఇట్లా ఆప్షన్స్ ఇస్తూ వాళ్ళకు ఎవరైతే నచ్చిర్రో అభ్యర్థులు ఎవరికైతే ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకు ఆప్షన్లు ఇస్తూ వెళ్ళిపోయే విధంగా వాళ్ళకి ఇప్పటికే అవగాహన కల్పించారు. మరోవైపు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఇట్లా ఒకటి ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీకి సంబంధించి ప్రతి ఓటర్ కూడా ఏదైనా అంటే ఎట్లా ఓటు వేయాలి, ఏ ఓటు చెల్లుతుంది, ఏ ఓటు చెల్లదు అనేది ఈ ఫ్లెక్సీలో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇట్లా ఎవరైతే అభ్యర్థులు ఉంటారు అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు ఒక స్కెచ్ ఇస్తారు. ఆ స్కెచ్ పెన్ తోటి ఇట్లా సీరియల్ నెంబర్లో 1 అనేది 2, 3 ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎవరైనా తంబ్ వేసినా కానీ లేకపోతే సిగ్నేచర్ పెట్టినా కానీ ఇట్లాంటివి ఏవి కూడా చెల్లవు అనేవి చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రతి ఓటర్లకు కూడా ఎవరైతే అభ్యర్థుల తరపున నాయకులు వాళ్ళందరూ కూడా ప్రతి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇక్కడ కూడా ఎట్లా కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకి చేశారు. గతంలో దాదాపు 20,000కు పైచిలకు ఓట్లు చెల్లని ఓట్లుగా పోయాయి. ఇట్లా దాంతో మళ్ళీ ఈసారి ఎక్కువ అవేర్నెస్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఓటర్లను కూడా పిలిపించే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళకు తాగునీటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఓటర్లు కూడా వస్తూ స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నారు. మరోవైపు మెడికల్ కిట్ అదేవిధంగా అన్ని ఏర్పాటు చేశారు. సార్ ఓటర్లతో మాట్లాడదాం. సార్ ఏంది ఫ్రీగా ఉన్నదనుకుంటా? ఫ్రీగా ఉంది. ఎవరు కూడా గ్రాడ్యుయేట్స్ తొందర రావాలని కోరుకుంటున్నాం. చెప్పొచ్చా ఓటు తీర్మానం మళ్ళీ? అంటే మామూలుగా ఓటర్లకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరు వచ్చే విద్యావంతులు కంపల్సరీ మన ఓటుకు మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు అనేది చాలా అమూల్యమైనది. దానివల్ల మన ఒక ఒపీనియన్ పబ్లిక్ ఒక ఒపీనియన్ చెప్పగలుగుతారు. కాబట్టి ఓటు అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలని గ్రాడ్యుయేట్లు అందరూ కోరుకుంటున్నాం. ఇది అంటే ప్రతి ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా తమ ఓటకును వినియోగించుకునే విధంగా వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు కావచ్చు అభ్యర్థుల తరపున నాయకులందరూ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలు ఇక్కడ 2021లో ఎన్నికలు జరిగినప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందాడు తీన్మార్ మల్లన్నపై. అయితే ఈసారి ఆయన మళ్ళీ జనగాంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా కూడా ఎవరైతే ఓటర్లు ఉంటారో మళ్ళీ కొత్తగా వాళ్ళ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి వచ్చింది. నమోదు చేసుకున్న తర్వాత 6,63,339 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్లందరూ కూడా ప్రశాంతంగా వచ్చి తమ ఓటును వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఏవైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ వెబ్ కెమెరాలను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఆ వెబ్ కెమెరాలు సీసీ కెమెరాలను డైరెక్ట్గా కూడా కలెక్టరేటు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం, అదేవిధంగా ఎన్నికల కమిషన్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసే విధంగా మానిటరింగ్ చేసే విధంగా కూడా ఐటీ కోర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేసే విధంగా. మరోవైపు ఓవరాల్గా ఈ ఎన్నికలు అయితే ఇప్పటివరకు సజావుగా ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా రప్పించే ప్రయత్నం అయితే అందరూ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది ఓటర్లు వస్తున్నారు. ఓటర్లు వచ్చి కూడా ఫ్రీగా ఓటేసుకొని వాళ్ళు వెళ్ళిపోయే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా గతంతో పోలిస్తే ఇప్పుడు మాత్రం కొంత అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉండడంతో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నాడు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే కొంత
ఫిర్యాదులు వస్తున్నాయో ఆ ఫిర్యాదులకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా 12 జిల్లాలకు సంబంధించి ఈ ఏదైతే ఓటింగ్ జరుగుతుందో అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వ్యవహరిస్తున్నారు. తనకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏదైతే ఫిర్యాదులు విజిల్ యాప్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఫిర్యాదులు కావచ్చు, ఆ ఫిర్యాదులను వెంటనే సార్ట్అవుట్ చేస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చేస్తున్నారు. చంద్రిక.